ప్రైజ్ ది లార్డ్. చెప్దామండి హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ ప్రారంభోత్సవ కూడికలో పాల్గొందిన మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. చాలా సంతోషం. మరి శుభవేళ ఈ పర్వదినం దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి అపురూపమైనటువంటి ఆలయాన్ని చేరి ఈ రీతిగా ప్రభువును స్తుతించి ఆరాధించి గణపరించి హెచ్చించి స్మరించి ఆయన నామమందు శక్తిని పొందుకోవడానికి ప్రభువు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ సమయం కొరకై నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. గతంలో మనం ఎంత ఇరుకులో ఉన్నామో అంత విశాలతలోకి ప్రభు మనల్ని తీసుకుని వచ్చాడు. మనం చేసిన ప్రార్థన, మీరు చేసిన విజ్ఞాపన వ్యర్థం కాలేదు. కన్నీళ్లు చూచే దేవుడు, కటాక్షించే దేవుడు, కనికరం చూపించే దేవుడు, కరములు చాచి ఎత్తుకొని హత్తుకొని ముద్దాడే దేవుడు. ఎంతో విశాలమైన ప్రణాళిక మన కొరకు ఆయన సిద్ధం చేశాడు. తగు కాలమందు ఆయన మన చేతికిస్తున్నాడు. ఆ కాలం వచ్చింది, ఆ సమయం వచ్చింది. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనో ఆయన నెరవేర్చి సిద్ధపరిచి మనకు అనుగ్రహించి ఈ రీతిగా మనల్ని ఆనందింపచేస్తున్నాడు. ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. తగు కాలం ముందు ఆయన చేసే గొప్ప కార్యాలు తలంచి ఆయనకి శిరస్సు ఉంచి నమస్కరించి ఆపాద మస్తకం ఆయనకు అంకితం చేసుకోవడం తప్ప మరొకటి చేయగలిగింది ఏమీ కూడా లేదు. కనుక ఈ శుభవేళ దేవుడు అనుగ్రహించిన చక్కటి ఆలయం ఇది ప్రారంభమే కానీ ముగింపు కాదు. ఆ సెల్ ఫోన్తో వీడియో తీసే మహాతల్లి మాటలినమ్మా, సెల్ ఫోన్ కట్టిపెట్టండి. ఎవరు ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, రికార్డులు చేయడం దేవుని సన్నిధిలో తగిన ప్రవర్తన కాదది. మీరు దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఆ మాటల ప్రకారం మీరు నిర్ణయించుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. ఆ పిదప మీరు దీవెనల మూట నెత్తి మీద పెట్టుకుని వెళ్తారు. ఈ అల్లరి చిల్లర కార్యక్రమాలు దేవుని మందిరంలో మీరు చేపట్టితే మీరు వెళ్ళేటప్పుడు ఏది మీకు ముట్టదు, ఏది మీకు పట్టదు, ఏది మీరు తీసుకుని వెళ్ళలేరు. అంచేత దేవుని సన్నిధిలో ఉన్న కొద్ది సమయం అయినప్పటికీ కూడా మరి మనస్సును కేంద్రీకరించి దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయభక్తులతో మీరు కొనసాగించబడితే అది క్షేమ మందిరంలో మీకు దీవెనకరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. మరి ఈరోజు మీ కొరకు సిద్ధపరిచిన రొట్టె ఒక్కటే. మరలా చెప్తున్నాను, ఈరోజు మీ కొరకు సిద్ధపరిచిన రొట్టె ఒక్కటే. కాకపోతే ఒక్క ముక్క నేను కట్ చేసి మీకు ఇస్తాను. ఆ మిగిలిన రొట్టె అంతా విసులను మీకు వడ్డిస్తాడు. హల్లెలూయా. చాలా కొంచెం చిన్న ముక్క నేను కట్ చేసి మీకు ఇస్తాను, తినండి, దాని రుచి చూడండి, ఆ తర్వాత పరవశించండి, అనుభవించండి, ఆరాధించండి, ప్రభువుని స్నేహించండి, దైవ దీవెనలకు మీరు పాత్రులు కండి. మరి మనం కలలో కూడా అనుకోనని ఊహించని ఈ గొప్ప విశాలతని ప్రభు మనకు అనుగ్రహించాడు. నేను నంద్యాలలో ఆ పాత మందిరం స్థలం చూడటానికి వచ్చినప్పుడు, ఏసన్న గారితో నేను కూడా వచ్చినప్పుడు, ఇది పాత మందిరం స్థలం చూడటానికి వచ్చినప్పుడు అక్కడ ఏమీ లేదు, ఇట్లాగే శూన్యంగా ఉండేది. ఒక టార్చ్ లైట్ వేసి చూపించారు ఆ స్థలాన్ని ఏసన్న గారికి. ఆ రోజు నేను కూడా వచ్చాను. మరి ఈ రోజున ఆనాటికి ఈనాటికి పోల్చుకొని చూస్తే ఊహకందని గొప్ప కార్యాలు మన ఎడలు చేశాడనంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడని ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఇవే కాదు, ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు, ఇంకా ఎన్నో గొప్ప ఘన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. శ్రేష్టమైన కార్యాలు మనం అనుభవించబోతున్నాం. దేవుడు మనకు చేసే ప్రతి అద్భుతాన్ని, గొప్ప కార్యాన్ని మనం చవి చూడాలి, అనుభవించాలి అంటే దానికి యోగ్యమైన వ్యక్తులుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు శిష్యులను పంపిస్తూ అన్నాడు, మీరు ఏ ఇంటికన్నా వెళ్ళండి, వారిని ఆశీర్వదించండి, ఆ ఇంట్లో ఉండి మీరు ఆ ప్రాంతంలో పరిచర్య చేయండి, మీరు వచ్చేటప్పుడు ఆ ఇంటికి శుభము కలుగుగాక, సమాధానం కలుగునుగాక అని చెప్పండి అన్నాడు. జాగ్రత్తగా వినండి, అంతటితో ముగించబడలేదు ఆ మాట. మీరు సమాధానం కలుగునుగాక అని చెప్పండి, శుభం కలుగునుగాక అని చెప్పండి, ఆ ఇల్లు యోగ్యమైనది అయితే. చూసారండి, మేమంతా ఇంతమంది సేవకులు ఉన్నాం ఇక్కడ, మేమంతా చెయ్యెత్తి మిమ్మల్ని ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదానికి మీరు యోగ్యులైతే. అర్థమవుతుందండి. ఏదో నెత్తి మీద చేపెట్టించుకుంటాం, కొబ్బరి నూనెకి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోదాం, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలు పొందాము అని సంబరాలతో మనం అంబరాలు అంటేటట్లు కేకలేస్తే కుదరదు. ఆ యోగ్యతని, అర్హతని
మనం కలిగి ఉన్నామా లేదాన్ని పరిశీలించుకొని పరీక్షించుకొని మనం గనక హృదయాన్ని గాయపరుచుకొని కన్నీళ్ళతో ప్రభు పాదాల దగ్గరకు వస్తేనే మీరు వెళ్ళేటప్పుడు సంతోషంతో ఆనందంతో దీవెనలు చేత పట్టుకొని వెళ్ళగలుగుతారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట నేను మీతో చెప్తాను. ఆ మాట ఏంటంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 56వ అధ్యాయం యెషయా గ్రంథం 56వ అధ్యాయం యెషయా గ్రంథం 56 7వ వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. పరిశుద్ధ గ్రంథం తెచ్చిన వాళ్ళందరూ ఆ మాటలు చూడండి. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు మనిషికి ఏంటయ్యా కొదువ కరువు అనంటే డబ్బుకి కొదువేమీ లేదు, పదవులకి ఆధిపత్యాలకి అధికారాలకి లేకపోతే కులాలకి గోత్రాలకి ఈరోజు కొదువేమీ లేదు బాబా. మన దేశంలో పిడికెడు మట్టి చేత పట్టుకుంటే కులగీతం పాడుతుందంట. మరలా చెప్పనా, పిడికెడు మట్టి చేత పట్టుకుంటే మన దేశంలో కులగీతం పాడుతుంది. కులాలకి తక్కువ లేదు, మతాలకు తక్కువ లేదు, ఆధిపత్యాలకి అధికారాలకి డబ్బుకి సిరికి సంపదకి భోగానికి భాగ్యానికి ఏమీ తక్కువ లేదు. ప్రతి వ్యక్తి ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, 4 రాళ్ళు వెనకేసుకుంటున్నాడు. ముందు ఏమీ లేదన్నట్లుగా కనబడినా ఏదో ఎంతో కొంత 4 తరాలకు మిగలబెట్టి వెళుతున్నాడు. కానీ కరువై కొదువైనది ఏంటంటే గుప్పెడు గుండెకు సమాధానం, గుప్పెడు గుండెకు సంతోషం, ఆనందం. అందుకు మన పెద్దలు చెప్తారు, సంతోషమే కదా, సంతోషం సమాధానం కాదు, సంతోషమే సగం బలం. అంటే ఆ సంతోషం లేకయే బలాన్ని పోగొట్టుకుంటున్నారు, భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, ధన్యతను పోగొట్టుకుంటున్నారు, నిండు నూరేళ్ల జీవితం అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఈ రోజున సమాజంలో మీరు తెరచిపరిచి చూడండి, ప్రతి వ్యక్తి గుండెను తొంగి చూడండి. ఈ రోజున ఎంతవరకు సంతోషంతో ఆనందంతో బ్రతకగలుగుతున్నారు, ఎంతమందిలో ఈ రోజున ఆ దేవుడిచ్చే ఆనందం నివసిస్తుంది అని అంటే భూతద్దం పెట్టి మనం వెతకాల్సి వస్తుంది. భూతళం మీద ఆనందం లేదు, సంతోషం లేదు. చేతి నిండా డబ్బు ఉంటుంది, ఒంటి నిండా బంగారం ఉంటుంది, ఇంటి నిండా జనం ఉంటున్నారు, ఉద్యోగాలు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. కానీ ఆ హృదయానికి ఉండవలసిన సంతోషం లేక శ్రేష్టమైన జీవితాన్ని అల్పంగానే ముగిస్తున్నాడు. ఏదో పోగొట్టుకొని అసంతృప్తితోనే, ఆవేదనతోనే, ఆక్రందనతోనే లోకాన్ని విడిచిపెట్టే ఒక ఆవేదనకరమైన బ్రతుకుతున్నాడు. ఈ రాత్రి ఇంత పెద్ద మందిరం ఈరోజు మన కళ్ళతో చూస్తున్నాము, ఇంత విశాలతని మనం చూస్తున్నాము, దైవ నిర్ణయాన్ని, ప్రత్యక్షతని, ప్రణాళికను మనం వీక్షిస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే ఈ మందిరంలో ఆయన మిమ్మలను ఆనందింపచేస్తాడంట. స్తోత్రం కలుగునగాక. లోకంలో ఎక్కడ మీకు ఆనందం లేకపోవచ్చు. షార్ట్గా క్లుప్తంగా నేను ఒక్క మాట తెగించి చెప్పేస్తాను. అదేంటంటే మనకు ఎంతోమంది ఉండొచ్చు, ఎన్నో మనకు ఉండొచ్చు, ఎక్కడ లేని, ఎవరు ఇవ్వలేని ఆనందం. ఇంకొంచెం నేను మీతో విశదీకరంగా మాట్లాడాలంటే నీ తల్లిదండ్రులు ఇవ్వలేని ఆనందం, నీ పిల్లలు ఇవ్వలేని ఆనందం, నీ భర్త ఇవ్వలేని ఆనందం, నీ భార్య ఇవ్వలేని ఆనందం, నిన్ను కన్నా కొన్నా ఉన్న వాళ్ళు ఇవ్వలేని ఆనందం ఈ సుగుణాలయంలో, ఈ దేవుని మందిరంలో నీకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయి నిరాశ నిస్పృహల మధ్యలో తల్లడిల్లిపోతే గుండె గుప్పెట్లో బ్రతుకుతున్న నీ బ్రతుకుకి దర్పణం ఈ ప్రార్థనా మందిరం. ఈ ఆలయంలోనికి నీవు వస్తే నీవు ఆనందించబడతావు. దేవుడిచ్చే ఆనందం అండి, వింటున్నారా? లోకం ఇచ్చే ఆనందం కాదు, లోకములో ఉన్నవి ఇచ్చే ఆనందం కాదు. కొంతమంది ఫుల్గా తిన్నారనుకోండి, అదొక ఆనందం, కానీ కొంతసేపే. వాళ్ళకి నచ్చిన మెచ్చిన వాళ్ళతో మాట్లాడారు అనుకోండి, అదొక ఆనందం, అది కూడా కొంతసేపే. లేదు, చేతి నిండా సంపాదించుకుని ఊరంతా తిరిగారు అనుకోండి, అది కూడా సాయంకాలం వరకే, రాత్రికి మరలా మర్చిపోయి నిద్రపోవాల్సిందే. ఇవి ఏవి శాశ్వతం కానే కాదండి. కానీ దేవుడిచ్చే ఆనందం ఒక్క 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏంటి దేవుడిచ్చే ఆ ఆనందం? అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కొంతమందికి ఎవరన్నా పిలిచి ఒక పాట ఇచ్చామనుకో, అదొక ఆనందం, రేపు పొద్దున ఊరంతా చెప్పేస్తారు. వాళ్ళకి అదానందం, వీళ్ళకి ఇదానందం, మీకు ఏమానందమో నాకు తెలియదు. ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు, తాత్కాలికమైనవే. అయితే దేవుడిచ్చే ఆనందం ఎలా ఉంటుంది? ఈ దేవుని మందిరంలో మనకు దొరికే ఆనందం ఏమై ఉంటుంది? ఈ దేవుని మందిరంలో ఏ ఆనందం మనకు లభ్యం అవుతుంది అని గనక మీరు విశ్లేషించి విశదీకరంగా తెలుసుకుంటే ఆ ఆనందం కొరకు ఉరకలెత్తుతూ పరిగెత్తుతారు దేవుని సన్నిధికి. కొంతమంది దేవుని మందిరానికి ఎందుకు రాలేకపోతున్నారంటే దేవుని మందిరంలో దొరికే శ్రేష్టమైనవి వాళ్ళకి తెలియక కదండి.
ఇప్పుడు కర్నూలులో మీకు మంచి శ్రేష్టమైనది ఏదైనా దొరుకుతుందంటే దూరం అనుకోకుండా భారం అనుకోకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే దాని విలువ తెలిసింది కనుక. ఈరోజున దేవుని ఆలయానికి నిర్లక్ష్యం చూపించడం, దేవుని మందిరానికి వెన్ను చూపించడం, దేవుని మందిరానికి రావడానికి ఆ కుతూహలం లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మందిరంలో దొరికే శ్రేష్టమైనవి ఏంటో తెలియక అన్నిటిని పోగొట్టుకుంటున్నారు. అలాగైతే దేవుని మందిరంలో మనకు అనుగ్రహించబడే ఆ ఆనందం, ఆ సంతోషం ఏ ఆనందం అది అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట మీరు చదువుతారు. నేను మీకు 2-3 మాటలు మీకు చూపిస్తాను. ఒకటి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివినప్పుడు అందులో ఏం కనిపిస్తుందంటే వాక్యము వలన కలిగే వాక్యానందం మీకు కనిపిస్తుందండి. ఆ మాటలు చదువుదాము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగచేయుచున్నవి. ఈ దేవుని ఆలయంలో, దేవుని మందిరములో మనకు దొరికే ఆనందం ఎలాంటిదయ్యా అంటే వాక్యానందం. అందరు చెప్పండి ఈ మాట. ఏ ఆనందం? అందరు చెప్పండి, ఏ ఆనందం? ఆ వాక్యానందం. మీరు పరుగున సన్నిధికి వస్తే, మీరు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధి యొక్క ముఖాన్ని చూస్తే, మీరు దేవుని గుమ్మాన్ని తొక్కితే, దేవుని సన్నిధికి గంపడ ఆశతో మీరు గనక ఆనందంతో అడుగులు వేసుకొని వస్తే, ఈ ఆలయంలో చేరగానే మీకు దొరికే ఆనందం ఏంటంటే వాక్యానందం. ఎందుకు వాక్యానందము అంటే వాక్యం నీ హృదయంలో ఉన్న చీకటిని ఛేదించగలిగినది, వాక్యం నీ గుండెల్లో ఉన్న కుంపటిని తొలగించగలిగినది, వాక్యం నీ గుండెల్లోనికి ప్రవేశించగలిగినది, నీలో ఒక పెనుమార్పును సృష్టించగలిగిన శక్తి వాక్యానికి ఉందండి. వింటున్నారండి? లూదియా అనే ఒక స్త్రీ మీకు అందరికి బాగా తెలుసు. ఆమె వాక్యం వింటున్నప్పుడు ఆమె హృదయం తెరవబడిందంట. చూసారండి? ఏదో ఆచారంగా వచ్చి కూర్చొని ఏదో ఉన్నాను వెళ్ళాను అన్నట్లుగా కాదు, ఏదో వచ్చాను కూర్చున్నాను నేను కూడా ప్రజెంట్ వేయించుకున్నానని కాదు. ఎవరైనా ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యం మీద దృష్టి పెడితే వాని అంతరంగంలో మార్పు కలుగుతుందండి. వాని అంతరంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఆ చలనాన్ని చూడగలుగుతామండి. ప్రియులరా, వాక్యం హృదయంలోనికి వెళ్ళిన వ్యక్తి యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే అతడు అంతరంగంలో ఆనందం జనిస్తుంది, అంతరంగంలో ఆనందం పుడుతుంది. ఆ ఆనందం వాని సర్వశరీరంలో కనిపిస్తుంది. చూడండి, హృదయంలో ఏదన్నా బాధ ఉందనుకోండి, ఆ బాధను మన ముఖంలో చూడొచ్చా లేదా? బాబు మాట్లాడరేంటి మీరు? హృదయంలో ఏదైనా వేదన ఉంది, బాధ ఉంది, ఏదో తెలియని ఒక దుఃఖం ఉందనుకోండి, మనం ఆ హృదయంలోనికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. హృదయానికి అద్దం ముఖం చూడగానే మనం గుర్తుపట్టేయచ్చు. ఇట్టే మనం గుర్తుపట్టి అడగచ్చు, ఏంటి అదొక విధంగా ఉన్నావేంటి, ఏంటి ఏమైంది అని అడుగుతాం. మరి హృదయంలో ఉన్న ఆ వేదనని ముఖంలో ఎలా చూడగలిగాము? అలాగే హృదయంలో ఆనందమే ఉందనుకోండి, హృదయంలో సంతోషమే ఉందనుకోండి, అంతరంగంలో చెప్పసఖ్యము కానీ శుభప్రదమైన నిరీక్షణతో కూడిన ఆ ఉత్సాహమే ఉందనుకోండి, అది యావత్ శరీరంలో ప్రభావితం అవుతుంది. నీ నడకలో ఆనందం ఉంటుంది, నీ మాటలో ఆనందం ఉంటుంది, నువ్వు చేసే ప్రతి పనిలో ఆనందం ఉంటుంది. ఎక్కడ నిలిచినా ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు ఆనందదాయకం అవుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజున అనేక మంది వ్యక్తిగత అనుభవాల్లో మీరు పరిశీలించి చూస్తే బ్రతుకుతున్నారు కానీ బ్రతుకు ఆనందం లేని బ్రతుకండి, నవ్వెరగని జీవితం అండి. ఏదో అద్దెకు తెచ్చుకున్నట్టు మాలాటోళ్ళు కనబడితే పక్క నవ్వుతారు, 3 నిమిషాలు మరలా ముగించేస్తారు. ఎందుకంటే ఎక్కువసేపు నవ్వితే అద్దె కట్టాల్సి వస్తుందని. అవునండి, ఒకడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ప్రార్థన చేయించడానికి ఏమిరా అంటే నాకు పుట్టినరోజు అన్నాడు. వాడిని చూస్తే అమ్మ సంతోషంగా ఉన్నాడు. ఏమిరా అంటే నాకు పుట్టినరోజు అన్నాడు. పుట్టినరోజు అంటే ఏంటిరా అని అన్నాను. ఏం చెప్తాడు పాపం పిల్లడు? నా పుట్టినరోజు అండి అన్నాడు. నేను అన్నాను, పుట్టినరోజు అంటే ఏమైందిరా అంటే వాడు అంటాడు, కొత్త సంవత్సరంలోకి వెళ్ళానుగా అన్న. నేను అడిగానండి, కొత్త సంవత్సరంలోకి వెళ్ళావన్న సంతోషం నీకుంది కానీ నీ సంవత్సరాల్లో ఒక సంవత్సరం పోగొట్టుకున్నావురా, దాని సంగతి ఏంటి అన్నాను. వింటున్నారండి? అంటే ఈరోజు మనిషి గ్రహింపు లేని ఏదో ముందున్న దాని కొరకు ఉరకలెత్తడం, లేకపోతే మురిసిపోవడం, ఏదో సాధించాను సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు. కానీ శ్రేష్టమైనది ఒకటి ఉంది, శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకొని బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఎంతవరకు క్షేమం అని యోచించి వివేచించలేకపోతున్నాడు.
ఈరోజు నా పిల్లలను చూసిన ఆవేదన, ఇంటి పరిస్థితులు చూసిన ఆవేదన, లేకపోతే ఉద్యోగ వ్యాపారాల్లో ఎటు చూసినా ఏదో తెలియని కలవరాల మధ్య కన్నీళ్లు పెడుతూ కాటికి కాళ్ళు చాపి కన్న తల్లి గుండెల్లో వేదనను మిగులుస్తున్నాడే. కానీ ఆ కరుణా సంపన్నుడు కరములు చాచి ఆహ్వానిస్తున్న దైవ సన్నిధికి పరిగెత్తుకొని వచ్చి ఆ దేవుడు అనుగ్రహించే ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఆనందదాయకంగా బ్రతకవలసిన బ్రతుకుని ఈ రోజున గుర్తించలేని గుడ్డితనంలో ఉంటున్నాడండి. ఈ రాత్రి నేను చెప్పగలిగింది ఒకటే, మీరు ఎవరైనప్పటికీ కూడా ఈ దేవుని మందిరం మీద మీరు అభిలాష చూపించి, ఈ దేవుని మందిరం మీద ప్రీతి కలిగి, ఈ దేవుని ఆలయానికి గనక మీరు వస్తే ఇక్కడ ఆయన మిమ్మల్ని ఆనందింప చేస్తాడంట. ఏ ఆనందం? ఈ ఆనందం అంటే వాక్యానందం. హల్లెలూయా. ఆ వాక్యం నీ అంతరంగంలోనికి వెళ్ళి, ఆ వాక్యం నీ హృదయంలోనికి వెళితే నీలో ఉన్న ప్రతి చీకటి తొలగిపోతుంది. ఇక్కడే వాక్యం వింటున్నప్పుడే మీలో ఆ పరివర్తన కలుగుతుంది. మీ యావత్ జీవితంలో ప్రభావితం కావలసినటువంటి ఆ ఆనందం నీ బ్రతుకుకి ఆయుష్ను పెంచుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, క్షేమస్థితిని ప్రసాదిస్తుంది, సమాజంలో నిన్ను విలువైన వ్యక్తిగా నిలబెడుతుంది. మరి రాత్రి మీకు ఆ ఆనందం కావాలంటే, ఆ సంతోషం కావాలంటే, ఆ ఉత్సాహం మీకు కావాలంటే, ఎవరో ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నానండి. ఒక అతను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. ఎందుకు అనంటే ఆయనకి ఏదో ఆరోగ్యం బాగలేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు డాక్టర్ గారు ఆయన్ని అడిగాడట, ఏంటి మీరు వచ్చారు అన్నాడట. అప్పుడు ఇతను అన్నాడట, ఏం లేదండి డాక్టర్ గారు అండి, నాకు ఒక లారీని చూస్తే 2 లారీలుగా కనబడుతుందండి అన్నాడంట ఎవరు పేషెంట్. అప్పుడు డాక్టర్ గారు అన్నాడట, దానికి మీరు 4 రావాలన్నా అన్నాడంట. మీకు అర్థమైందా? ఇక అంతే, ఆ పేషెంట్ ఇంక జాలియ్యా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడంట. ఎందుకంటే నాకు 1 లారీ 2 లారీలు కనబడుతుంది, ఈ డాక్టర్ గారికి ఒక మనిషి 4గా కనబడుతున్నాడు అంటే నాకంటే పెద్ద జబ్బు ఎవడుకుంది. మీకు అర్థమైందా? అది సంగతి. నాకు 1 2గా కనబడితే ఈయనకి 1 4గా కనబడిందంటే నాకంటే పెద్ద జబ్బు లేని వ్యక్తి రోజు ఎక్కడ కనిపించడు. అర్థమవుతుందండి? ప్రతి వ్యక్తిలో ఏదో ఒకటి కలవరం, ఏదో ఒకటి కన్నీళ్ళు, ఏదో ఒకటి శాపం. అర్థమవుతుందండి? ఇలాంటివన్నీ తొలగిపోవాలి, ఆనందంగా ప్రశాంతంగా విశ్రాంతంగా బ్రతకాలి. ఆ దేవుడిచ్చే ఆనందం నాకు కావాలంటే ఆ ఆనందం దొరికే చోటే ఇదిగో ఈ దేవుని మందిరం. స్తోత్రం కలుగునుగాక. నేను మార్కాపురంలో సేవ చేసేటప్పుడు దోనకొండకి ఒకసారి వెళ్ళాను. ఎందుకు వెళ్ళారంటే ఆయన నన్ను, అయ్యా మా అమ్మాయి పాస్ అయింది 10వ తరగతి, మరి ఇంటర్మీడియట్ కాలేజీకి పంపిస్తున్నాము, మీరు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తే కాలేజీకి పంపిస్తామంటే వెళ్ళా. సరేనని ఉదయాన్నే వెళితే వాళ్ళు ఆ పాపని సిద్ధపరిచి తీసుకుని వచ్చారు కాలేజీకి పంపించాలంటే. సరే నేను ప్రార్థన చేస్తుంటే ఆ తండ్రి అక్కడ నిలబడి ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడండి. ఆ తండ్రి, నేను ప్రార్థన చేస్తూనే అనుకున్నాను, కడుపును పుట్టిన బిడ్డ కాళ్ళ మీద ఎదిగి కాలేజీ మెట్లు ఎక్కుతుంటే కన్నీళ్లతో సాగనంపుతాడేంటి కన్న తండ్రి? ఏమంటే కడుపును పుట్టిన బిడ్డ కాళ్ళ మీద ఎదిగి కాస్త కాలేజీ మెట్లు ఎక్కుతుంటే ఆనందంగా పంపించాల్సినాడు కన్నీళ్లతో సాగనంపుతాడేంటి కన్న తండ్రి అనుకుని మనసులో అనుకున్నాను. ప్రార్థన ముగించిన తర్వాత అన్నాను, ఏంటంటే అలాగ ఫీల్ అవుతారు మీరు, ఎందుకు అలాగ బాధపడుతున్నారు అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, పిల్లలు కలిగిన తల్లిదండ్రులుగా మాకు కన్నీళ్ళు తప్పవయ్యా అట్లా అని. చూసారండి, అనుభవాలు అలా ఉంటాయండి. పిల్లలు కలిగిన తల్లిదండ్రులుగా మాకు కన్నీళ్ళు తప్పవయ్యా అంటే నేను అన్నాను, ఎందుకు తప్పు? నువ్వేమైనా అగ్రిమెంట్ రాయించుకున్నావా? ట్రాన్స్ఫర్ నోటు మీద సంతకం పెట్టావా? ఎందుకు తప్పవాయా అట్లా అంటే ఆయన అన్నాడు, అయ్యా ఈరోజు ఎదిగిన బిడ్డలు ఇంట్లోంచి బయటికి వెళ్తున్నారంటే ఇంటికి వచ్చేంత వరకు గుండె గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ పిల్లల వలన సంతోషం ఉండట్లేదయ్యా, ఆనందం ఉండట్లేదయ్యా. నిజమే, ఈరోజున ఎన్ని సమస్యలు, ఎన్ని కష్ట పరిస్థితులు, గుండె గుప్పిట్లో పట్టుకుని గడగడగడలాడిపోవాల్సిన పరిస్థితులు మనకు ఉన్నాయి, లోకంలో ఉన్నాయి. కానీ దేవుని సన్నిధులు అలాంటివి లేవు. ఆయన సన్నిధికి వస్తే ఆయన నిన్ను వాక్యానందము చేత నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో, ఎలాగ ధైర్యపరచాలి, ఎలా వెన్ను తట్టాలి, ఎలా కనువిప్పు కలుగు చేయాలి, ఎలా మనసును వికసింప చేయాలి, ఎలా మనోనేత్రాన్ని వెలిగింప చేయాలి, ఆయన వాక్యము చేత నిన్ను దర్శిస్తాడు. ఆయన వాక్యం నీ అంతరంగంలోనికి వెళుతుంది. అంతరంగంలో గూడు కట్టుకుని ఉన్న ప్రతి చీకటి తొలగిపోతుంది. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు నిత్యానందముతో మీరు తిరిగి వెళ్ళుదురుగాక. నిత్యానందము చేత మీరు తిరిగి వెళ్ళుదురుగాక. ఆయన ఆలయంలో దొరికే ఆనందం వాక్యానందం. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఏంటంటే రెండవది అపోస్తుల కార్యాల గ్రంథం. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం
41వ వాక్యాన్ని చదివినప్పుడు అందులో ఉన్న మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున, మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అవమానాలు కలిగాయంట, శ్రమ కలిగిందంట, శోధన కలిగిందంట, ఇబ్బంది కలిగిందంట. నాకు మీరు తలెత్తి నేను చెప్పే మాటకు మీరు టక్కుమని సమాధానం చెప్పాలి. ఎవరైనా శ్రమ కలిగిన నాడు, ఇబ్బంది కలిగిన నాడు, అవమానం కలిగిన నాడు ఆనందించి సంతోషిస్తారా? మీరు చెప్పండి, నోళ్ళు తెరిచి మాట్లాడండి. ఏంటి బాబు? శ్రమ కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? సాప ఒకటి వేసుకుని, బైబిల్ పక్కన పెట్టుకుని, నీళ్ళ బుడ్డి పక్కన పెట్టుకుని పాడే పాటలన్నీ ఈ చిత్రంగా నక్షత్రాలు రాలిపోతాయి. అంతే కదండి. ఇక చాప ఒకటి వేసుకొని, నీళ్ళ బుడ్డి పక్కన పెట్టుకుని, బైబిల్ పుస్తకం పెట్టుకున్నారంటే పాడే పాటలకి ఇక ఎవడు కాదు కదా, ఎవడు కూడా నిలబడలేడు. ఇక ఎందుకంటే మనసు వేదనతో ఉన్నప్పుడు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, వ్యధలు, బాధలు మన ముంగిట నిలిచి మన భుజాల మీదకి ఎక్కినప్పుడు బ్రతుకు భారమైపోతుందండి. అవి టేస్ట్ చేసినడికి తెలుస్తుంది ఆ బాధ. చెప్పేవాళ్ళకి బాగా సులువుగానే ఉంటుంది, కానీ అనుభవించిన వాడికి చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ మన పితరుల అపోస్తలులు మనం చూసినప్పుడు వాళ్ళు శ్రమలలో ఆనందించడం నేర్చుకున్నారంట. చప్పట్లు కొట్టండి గట్టిగాను. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి అనేక ఇబ్బందులు, ఇరుకులు వచ్చాయి, ఇక్కట్లు వచ్చాయి, క్లిష్ట పరిస్థితులు వచ్చాయి. వాళ్ళని నిందించి, హింసించి, బాధించి, వాళ్ళని అవమానపరిచి, దెబ్బలు కొట్టి, వాళ్ళని చిత్రవదన చేస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారట, మన దేవుని నామము నిమిత్తం మనం శ్రమలు అనుభవించుటకు యోగ్యులం, ఆ శ్రమలు అనుభవించుటకు మనం పాత్రులము అని వాళ్ళు ఆ శ్రమలలో ఆనందించడం నేర్చుకున్నారంట. ఈ రాత్రి నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, ఆయన సన్నిధికి మీరు వస్తే ఆయన మందిరంలో మీకు ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే, శ్రమలలో ఆనందించగలిగిన అభిషేకం మీ మీద కుమ్మరించబడుతుంది. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. లోకస్తులు ఉన్నారు కదా, లోకస్తులు, వాళ్ళకి శ్రమ కలుగుతుంది. మనకు కలిగిన శ్రమ వాళ్ళకి కలుగుతుంది, వాళ్ళకి కలిగిన శ్రమ మనకు కలుగుతుంది. మనం లోకంలో బ్రతుకుతున్నామండి. మనం ఏమి లోకస్తులకు వేరుగా మరొక లోకంలో బ్రతకట్లే, అందరం ఒక లోకంలోనే బ్రతుకుతున్నాం. కానీ లోకస్తులకి మనకు ఏంటయ్యా వ్యత్యాసం? లోకస్తులకి దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళకి ఏంటయ్యా వ్యత్యాసం అంటే, శోధన కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, బాకుపోట్లు లాంటి మాటలు తిన్నప్పుడు, విన్నప్పుడు లోకస్తులైతే కృంగిపోతారండి, అధైర్యపడిపోతారండి, అఘాయిత్యాలకు పాల్పడి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటారండి లోకస్తులైతే. కానీ దేవుని మందిరానికి మనం వస్తే మనకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఆ శ్రమల మధ్యలో ఆనందించగలిగిన అభిషేకం మనకు కలుగుతుందంటే. మీకు ఒక చిన్న మాట చెప్తా, నేను చాలాసార్లు చెప్తుంటాను సందర్భానుసారంగా. ఒక తోటలోకి ఒక యజమానుడు వెళ్ళాడంట. వెళితే ఆ తోటలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయంట. ఆ పెద్ద పెద్ద చెట్లన్నీ ఏడుస్తున్నాయంట, గగ్గోలెత్తి ఏడుస్తున్నాయి. అప్పుడు తోటమాలి అనుకున్నాడట, ఏమొచ్చింది ఈ చెట్లకి, ఎందుకు ఇలాగ ఏడుస్తున్నాయి అని చూశాడు. పెద్ద పెద్ద చెట్లు ఏడుస్తున్నాయి. సరే, అప్పుడు ఆ తోటమాలి ఆ చెట్ల దగ్గర, పెద్ద పెద్ద చెట్ల దగ్గరికి వెళ్ళి అడిగాడట. ఇటువైపు కొన్ని ఉన్నాయి. ఆ చెట్లను అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అంటే, ఆ చెట్లు అన్నాయంట, ఈ ఆడవక మేము ఎట్లా నవ్వుతామయ్యా, అదే ఏంటి కారణం ఏంటి అట్లాగని. అప్పుడు ఆ చెట్లు అన్నాయంట, ఎవరన్నా ఈ తోటలోకి వస్తే, ఏ బాబు దీన్ని కవర్ అయింది, ఎవరన్నా ఈ తోటలోకి వస్తే, నన్ను చూడండి, నేను చెప్పే మాట వినండి, ఎవరన్నా ఈ తోటలోకి వస్తే రావడం అదుగదుగో ఎదురుగా ఉన్నాయి కదా చెట్లు వరుసగా, ఆ చెట్ల దగ్గరికి వెళ్తున్నాడు, ఆ చెట్లు నరికి వెళ్తున్నాడు, అడ్డకోతలు, నిల్లు కోతలు కోసి చక్కగా పెయింట్లు వేసి గుమ్మాలు గాను, కిటికీలు గాను, కుర్చీలు గాను, టేబుల్ గాను, బల్లలు గాను చేసుకుంటున్నాడు. ఎవడు తోటలోకి వచ్చినా ఆ చెట్లనే తీసుకెళ్తున్నాడు. కానీ మా ముఖం చూసేవాడు ఎవడన్నా ఉన్నాడా? మేము దేంట్లో తక్కువ, మేము దేంట్లో తీసేసాం, దేనికి పనికిరాం మేము, మరి ఏడవకి ఏం చేస్తాం, నవ్వమంటావేంటి అట్లా అన్నాయంట. ఓహో, అంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదా? మరి అదే మేము చెప్పేది, ఎవడన్నా పట్టించుకుంటే మమ్మల్ని మేము ఎందుకు ఆడస్తామని చెప్పు అని అన్నాయట ఈ చెట్లు. సరే, ఈయనకి ఎందుకో కుతూహలం అనిపించి మళ్ళీ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి అడిగాడట, మీరెందుకు ఆడుస్తున్నారు
ఆ చెట్లు సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మిమ్మల్నే పట్టించుకుంటున్నాయని ఆ చెట్లు అంటున్నాయి. మరి మీరు కూడా ఏడుస్తున్నారు కదా, మీరెందుకు ఏడుస్తున్నారు అంటే ఈ చెట్లు అన్నాయంట. ఏడ ఒక నవ్వమంటావా? ఎట్టొస్తుంది నవ్వు? ఇవిడన్న తోటలోకి వస్తే రావడం గొడ్డళ్ళు రంపాలు తీసుకురావడం, మమ్మల్ని మోక కాళ్ళ దాకా నరకడం, లారీలకి ఎత్తడం, తీసుకెళ్ళి వాడి స్వార్థం కొరకు, వాడి ప్రయోజనం కొరకు అడ్డకోతలు నిలువు కోతలు కోసి పెయింట్లు వేసుకొని వాడు గుమ్మాలు చేసుకోవడానికి, వాడు కుర్చీలు చేసుకోవడానికి, వాడు టేబుల్ చేసుకోవడానికి, వాళ్ళ కొరకు మేము పుట్టింది, వాళ్ళ కొరకు మేము పెరిగింది, వాళ్ళ కొరకు మేము ఉండేది. మరి ఏడవక మేము నవ్వుతామా? మేమే దొరికామా, మేమే ఉన్నామా అని ఆ చెట్లు అన్నాయంట. అప్పుడు తోటమాలి అన్నాడంటే, అంటే ప్రతివాడు మిమ్మల్నే పట్టించుకుంటున్నాడు మీరు అడిగేది? మరి అంతే మరి. అప్పుడు ఈయనకి ఏం దిమ్మ తిరిగిందంటండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని ఆ చెట్లు ఏడుస్తున్నాయి, మమ్మల్నే పట్టించుకుంటున్నాయని ఈ చెట్లు ఏడుస్తున్నాయి. ఇదేం కర్మరా? పట్టించుకుంటే ఒక ఏడుపు, పట్టించుకోకపోతే ఇంకొక ఏడుపు. మీకు అర్థమైంది నేను చెప్పే మాట. సంఘంలో కూడా ఈ 2 గ్రూపులు ఉంటాయండి. వాక్యం తగిలిందనుకో, ఏంటి నేనే కనబడ్డానా, నా ఇంటి వెనకాల సంగతి ఏంటి అంటది అమ్మ. వాళ్ళని పట్టించుకోలేదనుకో, మా అమ్మని ఎందుకు పట్టించుకుంటారు లేయ్యా, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసారు కదా అంటారు. పట్టించుకుంటే ఒక తంట, పట్టించుకోకపోతే మరొక తంట. పట్టించుకుంటే ఒక గ్రూపు, పట్టించుకోకపోతే ఒక గ్రూపు. పట్టించుకున్నామనుకో మేమే దొరికామా అని ఈ గ్రూపు. పట్టించుకోలేదనుకో మేము ఎందుకు కనబడతాంలేయ్యా, నెత్తికెక్కాయి కళ్ళు అంటారు. ఓయ్ బాబు ఇక్కడ మనం ఉండడం అనవసరం రా బాబు అనుకొని ఈ తోటమాలి వద్దు, మనం ఇక్కడ ఉన్నామంటే మన మైండ్ చెడిపోయేటట్టుంది అని వెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. అదిగో ఆ గేట్ ఉంది కదా, హలో ఉంటున్నారా? ఆ గేట్ దగ్గర ఒక చిన్న పొట్టి చెట్టు ఒకటి ఉందంట, రోజా చెట్టు. ఏ చెట్టు? నోళ్ళు తెరిచి గట్టిగా చెప్పండి రా స్వామి. రోజా చెట్టు పొట్టిది, చిన్నది అక్కడ ఉంది, ఆ గేట్ దగ్గర ఉందంట. ఆ ఒక్క చెట్టు మాత్రం పగలబడి నవ్వుతుందంట. చిన్న పిల్ల గాలికి అలా ఊగుతుందంట. చిన్న గాలికి చిగురుటాకు అలాగా వణుకుతుందంట. అప్పో అసలు ఆయన చూసిన దానికి ఈ చిన్న చెట్టుని గమనించిన దానికి సంబంధం లేదంట. అప్పుడు అడిగాడట ఆ చిన్న చెట్టుని, రోజా చెట్టుని, హలో పెద్ద చెట్లన్నీ ఏడ్చి గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే నువ్వేంటి ఎరగబడి నవ్వుతున్నావు పొట్టిదానా? అంత నవ్వు ఎందుకు వచ్చింది నీకు అంటే ఆ చిన్న రోజా చెట్టు అనిందంట, అయ్యా మరి ఆనందించి సంతోషించి గంతులేసి ఆనందించకుండా ఏడు పెట్టొస్తుందయ్యా అనిందంట. అరే పెద్ద చెట్లను ఏడుస్తుంటే పొట్టుదాన్ని నీకేం వచ్చింది ఇంత నవ్వుతున్నావు అంటే, అప్పుడు ఆ చిన్న చెట్టు అనిందంట, అయ్యా నా ఒళ్ళంతా చూడు, నా ఒళ్ళంతా ముళ్ళే అంటున్నారండి. నా ఒళ్ళంతా ముళ్ళే, కదలిన ముళ్ళే, మెదిలిన ముళ్ళే, కొమ్మకి రెమ్మకి ముళ్ళే. ఇన్ని ముండ్ల మధ్యలో నా పుష్పాన్ని చూడయ్యా, దేవుడు నాకు ఎంత కృపనిస్తే ఇన్ని ముండ్ల మధ్యలో ఈ పుష్పాన్ని నాకు ఇచ్చాడయ్యా. చూసారండి. ఇన్ని ముండ్ల మధ్యలో బ్రతికి బట్టగట్టి బైబిల్ పట్టుకుని బజార్లో తిరుగుతున్నానంటే, ఇన్ని ముండ్ల మధ్యలో సజీవుడైన దేవుడిని సజీవుల దేశంలో ఆరాధిస్తున్నానంటే, ఇన్ని ముండ్ల మధ్యలో నేను ఆయన సముఖంలో ఇంత సొగసు కలిగి ఒకరికి ప్రేమను అందించే వ్యక్తిగా ఉన్నానంటే, ఇన్ని మేలులు పొందిన నేను ఇన్ని ముండ్లను బట్టి ఏడవాలనా? ఇన్ని ముండ్ల మధ్యలో దేవుడు చేసిన మేలులను బట్టి సంతోషించాలనా? అదే దేవుని మందిరానికి మీరు వస్తే ఇక్కడ శ్రమల మధ్యలో ఆనందించే అభిషేకం నీకు కలుగుతుంది. ఆనాడు నీ శ్రమ నీకు శ్రమగా అనిపించదండి. స్తోత్రం కలుగునుగాక. పిల్లల దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఏదో రిజిస్టర్లో పేరు రాయించుకోవడానికి కాదు. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే బుధవారం రోజు 50,000 రూపాయల సీటీ పాట, శనివారం రోజు 1,00,000 రూపాయల సీటీ పాట కోసం కాదు. వింటున్నారా లేదు నేను చెప్పే మాట? ఆ కొంతమంది దానికి వస్తారండి. లేకపోతే కిస్మిస్కి స్టార్ కట్టి కేక్ కట్ చేయడానికి, ఈస్టర్కి ఏడ్చి 7 గ్లాసులు పానకం తాగడానికి. నిజమని చెప్పే మాట. ఏంటి నవ్వుతారేంటి? మరేంటి ఏమ్మా ఇప్పుడు వెళ్ళావమ్మా చర్చికి అంటే కిస్మిస్కి అంటుంది ఆ అమ్మ. ఇంకెప్పుడు వెళ్తావు అంటే డిస్మిస్కి. మరి లేదంటే ఈస్టర్కి వెళ్ళి గుడ్ ఫ్రైడే రోజు వెళ్ళి కూర్చొని యేసు ప్రభు సచ్చాడన్న దాకా లేచినది అక్కడి నుంచి. ఇంక పాస్టర్ గారు కనుక యేసు ప్రభు చచ్చాడు అని అంటే ఇక చచ్చిపోయా అయిపోయిందా అప్పుడు వస్తుంది. ఆచారాల ముసుగులో ఇలాంటి వ్యక్తిత్వాలను మనం ఎన్నో చూస్తుంటామండి. అలా కాదు. దేవుని సన్నిధికి వస్తే, దేవుని మందిరంలో మనం నిలిస్తే, ఆ దేవుని మందిరంలో శ్రమలను అధిగమించగలిగిన శక్తి కలుగుతుంది.
శ్రమలను సహించగలిగిన శక్తి కలుగుతుంది. ఆ శ్రమలలో ఆనందించగలిగిన ఆనందం దేవుని సన్నిధిలో దొరుకుతుంది. హల్లెలూయా. చిన్న చిన్న దానికి తడబడిపోయి, చిన్న చిన్న దానికి వాడిపోయి, ఓడిపోయి, చెడిపోయి, కుంగిపోయి, పడిపోయి, విశ్వాసంలో జారిపోయే దుస్థితికి మనం రామండి. ఆ శ్రమలలో కలిగే ఆనందాన్ని టేస్ట్ చేస్తాం, రుచి చూస్తాం, ప్రభు కొరకు సాక్షిగా ఉండగలుగుతాం. నేను ఇక్కడ మీతో చెప్పగలిగింది ఏంటంటే, మీకు ఎలాంటి ఇబ్బంది, కష్టం, నష్టం, బాధ ఏది ఉన్నప్పటికీ కూడా అది శ్రమగా కాకుండా ఆనందంగా మార్చబడాలి. మన ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్ గారు ఒక పాట రాసుకున్నాడు, మీకు తెలుసో గుర్తుందో లేదో. సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే. చాలు చాలు, మీకు తెలుసుగా, మీరు పాడతారుగా, బాగా పాడతారు మీరు, నాకు తెలుసు. సంగీతములయ్యాయి అంట పెను తుఫానులన్నీ. అంటే అర్థం ఏంటంటే, ఏ తుఫాను వచ్చినా, ఏ అలజడి వచ్చినా, ఏ గందరగోళం జరిగినా, ఎలాంటి శోధన ఆయనకి కలిగినా, ఆ శోధనలో ఆయన ఒక పాట రాసుకోవడం, ఆ శోధనని సంగీతంగా మార్చుకొని ప్రభుని ఆరాధించుకోవడం ఆయన ఆనవాయితీ అయిపోయింది. అది ప్రపంచానికి, క్రైస్తవ లోకానికి అది ఒక దీవెనకరమైన అనుభూతిగా మార్చబడిపోయింది. హల్లెలూయా. ఈ రోజున మన పాటలైనా మన మాటలైనా ప్రపంచంలో అనేకులకి ఎందుకు ఆదర్శప్రాయంగా నిలిచాయనంటే, శ్రమలలో ఆనందించగలిగిన ఆనందగానాలు, ఆనంద గీతాలు అవి. శ్రమలలో ప్రభుత్వ నిరీక్షణ పెంచుకోవడానికి దోహదపడే ముత్యం లాంటి మాటలు, ముత్యాల మూటలండి. అందుకని ఈ రాత్రి నేను ఒకటే చెప్తాను, శ్రమలలో ఆనందం లోకంలో మీకు దొరకదు. శ్రమలలో కృంగుదల ఉంటుంది లోకంలో, శ్రమలో అలజడి ఉంటుంది లోకంలో, శ్రమలో అపజయం ఉంటుంది లోకంలో, శ్రమలో జీవితాన్ని ముగించుకోనే ఆశలు కలుగుతాయి లోకంలో. దేవుని మందిరంకి వస్తే ఆ శ్రమలలో ఆనందించే అభిషేకం కలుగుతుంది. శ్రమలలో ఆయన నీకు తోడుగా ఉండి నీ వెన్ను తట్టి నడిపించే ధైర్యం కలుగుతుంది. 2 విషయాలు చెప్పాను. ఒకటి ఏ ఆనందం అంటే చెప్పండి, వాక్యానందం. 2 శ్రమల యందు ఆనందం. ఇంకొక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఆ తర్వాత దైవజనులు మన విశ్లన్న మీకు చక్కటి శ్రేష్టమైన మరొక మరికొన్ని విషయాలు మీకు వివరిస్తాడు. ఇక ఆఖరిగా నేను చెప్పే ఇంకొక మాట ఏంటంటే, నెహెమ్యా గ్రంథంలో 12వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 43వ వాక్యాన్ని చదువుతున్నానండి. చూడండి ఆ వాక్యాన్ని ఒకసారి. 12వ అధ్యాయం 43వ వాక్యం. మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగజేశానని ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి. పిల్లలు జాగ్రత్తగా వినండి ఈ మాటని. వారి భార్యలు, పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆ ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడి. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వారి భార్యలు, వాళ్ళ పిల్లలు కూడా సంతోషించారంట. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరము వినబడిందంట. బహుశా ఇక్కడ వాళ్ళు కేకలేసి పాటలు పాడితే నంద్యాల టౌన్లో, సిటీలో ఉన్న వాళ్ళకి తెలిసిందేమో, ఏమైందిరా వెంకటేశ్వరంలో ఏం జరిగిందిరా బాబు, ఏంటి ఆ కేకలేంటి, ఆ శబ్దాలేంటి అన్నట్లుగా వాళ్ళు కూడా నివ్వెరపోయే అంతగా వీళ్ళకి ఆనందం, సంతోషం వచ్చేసిందంట. ఇక చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు, భార్యలు, పిల్లలు, కుటుంబాలుగా వాళ్ళు ఆనందించి, గంతులేసి, స్తుతించి వాళ్ళు ఆనందాన్ని ప్రత్యక్షపరిచారట. ఈ ఆనందానికి కారణం ఏంటి అనంటే, అంతకు మునుపు ఎన్నో ఆటంకాలు వచ్చాయి. జాగ్రత్తగా వినాలి, నన్ను చూడాలి. అంతకు మునుపు ఎన్నో ఇబ్బందులు, ఇంకా చెప్పాలంటే శత్రు భయాలు, బెదిరింపులు, సకిలింపులు. వీళ్ళు కడతారంట, వీళ్ళు చేస్తారంట. అర్థమైందండి? ఆ యేసన్న గారు ఉన్నప్పుడైతే ఆయనకైతే సాధ్యం, ఆ యేసన్న గారు ఉన్నప్పుడైతే ఆయనైతే చేశాడు. ఇట్లాంటివి ఉంటాయండి, చాలా ఉంటాయి. ఇవి రాకుండా ఉండవు, ఉండాలి. అవి ఉంటేనే మనకు కూడా కొంచెం టేస్ట్గా ఉంటుంది వ్యవహారం. నేను చెప్పే మాట ఇలాంటివన్నీ మనం వింటుంటామండి. ఇదిగో ఈ చరిత్రలో నేను క్లుప్తంగా చెప్తున్నాను, మీరు తర్వాత చరిత్రలో వెనక్కి వెళ్ళి చదవండి. అనేక పోరాటాలు వచ్చాయి, అనేక బెదిరింపులు వచ్చాయి, అనేక ఆటంకాలు, ఇబ్బందులు, శత్రు భయాలు, ఇలాంటివి ఎన్నో వచ్చాయండి. అవన్నిటిని జయించుకొని, అవన్నీ దాటుకొని వాళ్ళు కోరింది జరిగింది. దేవుడు వాళ్ళ కార్యాలు సఫలం చేసి వాళ్ళకి విజయం కలిగింది.
చప్పట్లు కొట్టకపోయారా? అరే బాబు గట్టిగా చెప్పు, కొట్టు. హల్లెలూయా. వాళ్ళకి ఏం కలిగిందండి? విజయం కలిగింది. వాళ్ళు ప్రారంభించిన పని ముగించారు. వాళ్ళు ఆశించినది వాళ్ళకి దొరికింది. వాళ్ళు ఏదైతే దేవుని మీద ఆధారపడి పని ప్రారంభించారో ఆ పని సఫలమైపోయింది. ఆ పని ఆశీర్వాదకరంగా జరిగింది. వాళ్ళకి ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. ఎందుకంటే ఏ శత్రువు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా, ఏ అభ్యంతరం లేకుండా సాఫీగా సాగిపోతే బహుశా వాళ్ళకి ఇంత ఆనందం ఉండేది కాదేమో. కానీ వాళ్ళు అనేక పోరాటాలు పోరాడారు, అనేక ఇబ్బందులు దాటుకొని వచ్చారు. ఇంకా శత్రువులు అయితే బాణాలు విసిరారు. యేసన్న గారు చెప్తుండేవాళ్ళు ఏమంటే సోలాలు లాంటి సూపులు అంట. ఏ సూపులు? సోలాలు లాంటి సూపులు. వాళ్ళకి కత్తులు అవసరంలే, వాళ్ళు సూపులే పెద్ద కత్తులు. నిజమండి. ఇలాంటివన్నీ వస్తుంటాయండి. ఇలాంటివన్నీ ఎదురైనాయండి వాళ్ళకి. అయితే వాళ్ళు అనుకొనినది దేవుడు సఫలం చేశాడు. వాళ్ళకి గొప్ప విజయం కలిగింది. ఇప్పుడు మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే విజయానందం. స్తోత్రం చెప్పండి. ఏ ఆనందం అండి? ఈ ఆనందానికి నేను ఒక మాట చెప్తాను, విజయానందం. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. అదేంటంటే మీకు ఈ విజయానందం అనే అనుభవం మీలో ఎంతమందికి ఉంది? అయ్యా నేను ప్రతి దాంట్లో జయిస్తున్నాను, నేను ప్రతి దాంట్లో రాణిస్తున్నాను, నేను ప్రతి దాంట్లో గమ్యానికి వెళుతున్నాను, నేను ఆశించింది నేను చూడగలుగుతున్నాను అని గుండె మీద చేపెట్టుకుని చెప్పగలిగిన దమ్మున్నవాడు ఎంతమంది ఉన్నారండి? మీరు చెప్పండి. ఎవరి నోట విన్నా ఏదో ఒక అలసట, ఏదో ఒక అపజయం, ఏదో ఒక అనర్థం. తప్పెట్లు, తాళాలు, మేళాలతో ప్రారంభిస్తారు. వారం 10 రోజుల తర్వాత దివాల బోర్డు తగిలిస్తారు. నిజం. ఇంకా మనోళ్ళైతే కొంతమంది అయితే ఆర్భాటాలతో ఊరంతా ఏకం చేసేస్తారు. లోకం కాకుల్లాగా కావు అని అరిసి మొత్తం చెప్పేస్తారు. ఒక 4-5 నెలల తర్వాత చూడండి, అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిపోతాడు. ఏరా బాబు ఈ మధ్య కనిపించట్లేదంటే ఏం కనబడతావులేండి, తలెత్తుకుని తిరగలేక అక్కడికి వెళ్ళిపోయానండి, ఈ ఊరు విడిచిపెట్టేశానండి, నంద్యాల నుంచి విజయవాడకి వెళ్ళానంటాడు, విజయవాడ నుంచి బెజవాడకి వెళ్ళానంటే విజయవాడ 2 ఒకటేలేండి, ఎక్కడికో చెప్తాడు. ఈ రోజున అపజయాల ఊట మనిషి తాగలేకపోతున్నాడు, అపజయాల భారాన్ని మోయలేకపోతున్నాడు, అపజయాల మార్గంలో నడవలేక అలసి సొలసి నిండు 100 ఏళ్ల జీవితంలో ఉండవలసిన ఆ రమ్యతను కోల్పోయి ఎండిపోయిన మోడులా మిగిలిపోతున్నాడండి. జయం లేక. నేను మాకు విజయవాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉంటే ఆ పల్లెటూరికి ఒక రోజున ఖాళీగా ఉండలేక వ్యాన్లో ఒక 4 బాక్సులు వేసుకుని ఏదన్నా ఊరికి వెళ్ళి 4 మాటలు చెప్పేసి పదరా వెళ్ళాం. వెళ్తే ఒక పల్లెటూరు, సరేనండి. ఆ పల్లెటూరులో 4 బాక్సులు కట్టుకొని పాటలు పెట్టాం. పట్లేసి పాటలు పెడితే దేవుడిలో ఒక్కరు రాల. 7 గంటలకు ప్రారంభించాం, 9 గంటలకు నాకు పాడి పాటల పుస్తకంలో పాటలన్నీ అయిపోయాయి. ఇక మాకు కూడా దమ్మారిపోయింది, గొంతారిపోయింది. ఇక పాడే ఓపు మాకు కూడా లేక క్యాసెట్ పెట్టండి రా అన్నాను. ఇంకేం చేస్తాం మరి? ఇక క్యాసెట్ పెట్టండి రా అంటే యేసన్న గారు తగులుకున్నాడు. ఇక ఆ దారిని ఒక ఆయన వెళ్తుంటే ఆయన అడిగాను, అయ్యా ఇక్కడ కూటం పెట్టాము, ప్రార్థన పెట్టాము, ఇదంతా మన కాలనీయే కదా, ప్రార్థనకు వస్తారా ఎవరన్నా అని అడిగా. ఆయన అన్నాడు, వస్తారులేండి మీరు పాడండి, మా వాళ్ళు పని బాటలు చేసుకునేవాళ్ళు అన్నాడు. ఇంకేం పాడతావురా నాయన, పాటల పుస్తకం అయిపోయింది, మాకు దమ్మారిపోయింది. సరే ఏం చేద్దాం, ఆయన అన్నాడు కదా, వచ్చాం కదా ఎడలేక ఏం చేసామంటే మరలా పెట్టి పాటలు స్టార్ట్ చేసాం. నేను అన్నాను, నేను పాడలేనురా స్వామి, మీరు పాడండి అని చెప్పి మా వాళ్ళకి అప్పచెప్పా. ఇక మా వాళ్ళు కిందకి పైకి కిందకి సర్కస్ చేస్తున్నారు. చేసుకోండి మీ సర్కస్ మీరు చేసుకోండి రా స్వామి అని కూర్చున్నాను. ఇక మరి అంతే కదా, ఎవరు లేకుండా ఏం పాడతావేంటి? సరే ఒక 9:30, 9:30కి ఒక 5-6 మంది ముసలోళ్ళు వచ్చారు. మా ముసలి బ్యాచ్ 9:30కి. అది వచ్చి నేను 7 గంటలకు ప్రారంభించా, 9:30 దాకా పాటలు పాడుతుంటే వాళ్ళు అప్పుడు వచ్చి నిలువు మోకలేసి ముందు తోతలం అంటున్నారు. నాకు కోపం వచ్చానమ్మా, తోతలం కదా తల్లి, స్తోత్రం అంటే అవనింది నోట్లో పళ్ళు లేవలో ఏదో ఒకటి కాను అని. అంటే నోట్లో పళ్ళు లేని ముసలి బ్యాచ్ ఒక 5 మంది దొరికిందని అనుకున్నాను. ఫోన్ వీళ్ళకన్నా వాక్యం చెప్పేసి సరిపోతాం, తప్పదు కదా. వచ్చాం, నిండా మునిగినోడికి సరి ఉంటుంది ఏంటి, చెప్పాలి కదా, తప్పుతుందా అనుకొని నేను ఫిక్స్ అయిపోయా. విచిత్రమైన సంగతి ఏంటంటే 5-6 మందిలో ఒక చీటీ రాసి పంపించింది. నేను అనకూడదు కానీ ఎవరో అడగచ్చుగా, 5-6 మందే కదా ఉండేది, అయ్యా ఒక పాట పాడుతున్నా అనొచ్చుగా. ఆ ఊరు సాంప్రదాయమేమో, ఆ సంఘంలో ఉన్న కట్టుబాటు ఏమో నాకేం తెలిసింటి. ఆమె ఒక చీటీ రాసి పంపించింది. ఏమని, ఫలానా మరియమ్మ గారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతారు, అవకాశం ఇస్తారా అని రాసింది.
ఇస్తారో ఏంటి ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం ఇక్కడ పాడలేక. సరే నన్ను అప్పుడు దాకా మౌనంగా కూర్చొని ఉండకూడదు. ఇట్లాంటి పనులు బాగా నేను చాలా సిన్సియర్గా చేస్తా. నేను సరేనని చెప్పి వచ్చి నేనే చదివి, అమ్మ పలానా మరియమ్మ గారు అంటే ఒక పాట పాడండి అమ్మ అంటే ఆమె రాదే. ఎవరు రాసిచ్చారు, ఎవరు నా వైపు చూస్తుంటే నేను ఆడలో కావనింది. ఆ మైకు నాకు ఇస్తావా అనింది. మైకు అంటే ఇది మైకు, మీకు అర్థమైందా? నేను అన్నాను ఏం మైకు అమ్మ అంటే నీ చేతిలో ఉండేదా అనింది. ఓహో తల్లి ఇదా, సరే అని ఇచ్చా. మీరు ఏమనుకోవద్దండి, ఆమె ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టుంది. మైకి చేతికి తీసుకోకముందు టక్కన ఎత్తింది, నేను 7 గంటల నుంచి పాడి అలసిపోయినాను కదా, కిక్కెక్కింది నాకు ఇంకా. ఎందుకంటే 7 గంటలకు స్టార్ట్ చేస్తే 9:30కు వచ్చి రాలేదు ఎట్లుంటుందండి? నువ్వు వచ్చింది 9:30కి, నేను 7 గంటల నుంచి పాడుతున్నా. నువ్వు 9:30కు వచ్చి రాలేదు ప్రభు చేయమంటే ఎట్లుంటుంది? ఇక్కడ ఉన్నోడికి కారం చల్లినట్టుండదు. ఇక నాకు కిక్కెక్కి అన్నాను, మైకిటే అమ్మా అన్నాడు. ఆ వంటదే ఎందుకు మమ్మల్ని ఇట్లా అవమానపడతారు మీరు, అవమానపరిచేదికి అంటే ఒక్క శర్రం అన్న అవకాశం ఇవ్వండి. ఇస్తారంటే అండి లేదు, డేక్ష లేదు అంటే ఇచ్చింది. సరే అసలు సంగతి చెప్తానేనండి. అప్పుడు నేను మైక్లోని అడగకూడదు నాకు తెలీదు. అయినా కూడా మా అమ్మమ్మ వయసు ఉంది ఆమెకి, ఎందుకు అడగకూడదు ఏంటి? మా అమ్మమ్మ వయసు ఉంటే ఏమడిగానంటే నీ వయసు ఎంతమ్మా అన్న. ఆమెకు కోపం వచ్చినట్టుంది. మరి ఆమెకు కూడా రాదా కోపం? ఏంటి, స్థానికులు కదా, వాళ్ళ కోపం రాకుండా ఉంటుంది ఏంటి? ఆమె అనేది ఎవరిదాయా అని, నీదేనమ్మా అంటే ఆమె కోపం వచ్చినట్టుంది. అనింది నాదా నీదే, నాది కాదు నీదే. 70 వేసుకో. నేను వేసుకునేదేంటి? ఏంటమ్మా వేసుకుంటే 70 వేసుకో అనేది. ఇక ఈ తల్లి రద్ద తేలికి ఇడిచిపెట్టకూడదు. తల్లి ఏమడిగారంటే, అమ్మా నా బంగారు తల్లి 70 ఏళ్ళు నెత్తి మీద వేసుకొని 70 ఏళ్ళు నెత్తి మీద పెట్టుకొని రాలేదు అంటున్నావు. ఇంకెప్పుడమ్మా నీకు వచ్చేది జయవా? అడగాలనా లేదా? నవ్వుతారేంటి? గట్టిగా చెప్పండి, అడగాల లేదా? ఇంకెప్పుడమ్మా జైవు నీకు వచ్చేదంటే అవంటుంది ఇట్టెవరు అడగలేదే నన్ను, ఇట్టెవరు అడగలేదే అంట. నేను వచ్చాను అడగడానికి. మీకు అర్థమైందా? నేను ఆమె సంగతి చెప్తే మీరేంటి పళ్ళన్నీ చూపించి నవ్వుతున్నారు. మీ సంగతి ఏంటి? ఒక్కొక్కరు నెత్తి మీద 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతా ఇంకా జైలు లేకుండా బతకడం ఏంటంటే? ఇదిగో నేను చెప్పేది ఏంటంటే, ఈ మందిరానికి నీ వస్తే నీ నోట విజయానందం పలుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోట ఏ ఆనందం అండి, ఏ ఆనందం అండి? విజయ ఉత్సవములతో ఊరేగించుచున్న దేవునికి నీ నోట స్తోత్ర గీతం ఉంటుంది, స్తుతిగానం ఉంటుంది, విజయ గీతం ఉంటుంది. నీ గుండెలో విజయ ఆనందం ఉట్టుపడుతుంది. నీ బ్రతుకు సార్థకమవుతుందండి బాబు, సార్థకం. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఓడిపోయి వాడిపోయి చెడిపోయి కుంగిపోయి అనర్థాలతో అపజయాలతో ఆ అపజయాల ఓట నెత్తి మీద పెట్టుకుని ఊరేగాల్సిన అవసరమే ఉండదు. నీవు గళమెత్తితే, స్వరమెత్తితే నీ అంతరంగంలో నుంచి విజయ ఆనందం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై రక్తం చెందించి ఆయన 6 గంటల సేపు 3 మేకుల మధ్య ఎత్తైన శిఖరముపై ఎర్రని రక్తం కార్చి ఆకాశానికి భూమికి మధ్య వేలాడి ఆ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తములో మనకు జయాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు మనకు? నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. ఆ జయాన్ని ఆయన ఈ ఆలయంలో దాచిపెట్టాడు. హల్లెలూయా. ఇది విజయాలయం. ఈ మందిరంలో నీకు జయం కలుగుతుంది, విజయానందం కలుగుతుంది. నువ్వు ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా నీవు కోరిన రేవుకు వెళ్ళగలిగిన స్థైర్యం కలుగుతుంది. నీ గుండెల్లో ఎప్పుడు స్తుతి సునాదాలతో, స్తుతి ఆరాధనలతో విజయాన్ని గురించి పాడుకుంటూ స్తుతించుకుంటూ ఆ విజయంలో ఉన్న ఆనందాన్ని నీవు అనుభవించగలుగుతావు. అందుకే నా మందిరములో నేను మిమ్మల్ని, అందరూ చెప్పండి, నా మందిరములో నేను మిమ్మల్ని ఏం చేస్తాడంట? గట్టిగా చెప్పాలి. ఏం చేస్తాడంట? ఆనందింప చేస్తాడంట. ఏ ఆనందం? వాక్యానందం, శ్రమలలో ఆనందం, విజయానందం. మరి ఈ ఆశ మీకు కలిగితే దేవుని ఆలయానికి పరుగున మీరు పరిగెత్తాలి.
హల్లెలూయా. ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలన్నా, ఎప్పుడు దేవుని మందిరానికి చేరాలన్నా, ఎప్పుడు నేను పరిశుద్ధుల సహవాసంలో చేరాలి అనే ఆశ మీ గుండెల్లో మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఆయన సన్నిధికి మీరు వస్తే, ఆయన సన్నిధిలో మీరు నిలిస్తే ఈ ఆనందం మీ వశమవుతుంది. అలాంటి ఆశ కలిగిన వాడందరూ, ప్రభువా ఈ నూతన మందిరంలో నేను తీర్మానం చేసుకుంటున్నాను, ఈ వాక్యానందం, శ్రమలలో ఆనందం, విజయానందం నాకు కావాలి నాయనా. ఇంతవరకు ఆనందం లేకుండా బ్రతికాను, నవ్వెరగని జీవితాన్ని ఈడ్చుకుంటూ వచ్చాను, అలసి సొలసి సొక్కిపోయాను. ఇదిగో నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నాను. డబ్బు కావాలన్నట్లే, ఆస్తి కావాలన్నట్లే, అంతస్తులు కావాలన్నట్లే, భోగభాగ్యాలు కావాలన్నట్లే, నాకు పదవులు, ఆధిక్యతలు, ఆధిపత్యాలు కావాలని ఆశించట్లే. నీవిచ్చే ఆనందం నాకు కావాలయ్యా అని మీకు ఆశ కలిగితే అలాగే తలలు వంచండి, తలలు వంచాలి. అలాగే తలలు వంచి మీ మనసులో ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోనండి. రాజేష్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి విలువైన ఆనందాన్ని పొందుకునేటట్లు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఈ రాత్రి తన దాసుల యొక్క ముఖాంతరంలో నుండి చక్కటి విలువైనటువంటి మాటలు ఆయన బోధింపచేస్తూ వచ్చారు. వాక్యానందాన్ని మన జీవితానికి అనుగ్రహించబడేటట్లుగా దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఈ నంద్యాల పరిసర ప్రాంతాలను మీరు ఎంతగానో ప్రేమించి ఈ పరిచయను విస్తరింపచేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన చక్కని మందిరం కొరకు స్తోత్రం. ప్రతిష్ఠ ఆరాధన మీరు ఘనముగా జరిగించారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ పూట ప్రభు మీ దాసును నిలబెట్టి, మీ దాసు నోట మీ మాటలు ఉంచి, ఈ నూతన మందిర ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజలందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రాలు. నా ప్రార్థనా మందిరములో మిమ్మను ఆనందింపచేసేదను అని ప్రభు మీరు వాగ్దాన రీతిగా మీరు మాట్లాడి ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రజలు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీ సన్నిధిలో అడుగుపెట్టి ఉన్నారో సమస్తమును ఎరిగిన దేవుడవు, సమస్తమును చూస్తూ ఉన్న దేవుడవు. వారి మానసిక, ఆత్మీయ, శారీరక స్థితికి తగినట్లుగా వారికి ఆనందాన్ని మీరు కలుగు చేయాలి అని కోరుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రార్థనా మందిరములో ఏ విధముగా వారు ఆనందిస్తారో మీరు తెలియపరిచారు. అవును తండ్రి, నీ మాటల మకరంధము చేత, మీ వాక్యములో ఉన్న సంతోషము చేత ప్రతి ఒక్కరూ ఆనందించున్నట్లుగా మీరు చేయమని కోరుతున్నాం. మీ వాక్యం దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగింది, నోటి నిండా నవ్వును కలుగు చేయగలిగింది, నిత్యానందం ఆ తల మీద ఉంచగలిగింది, హృదయానందముతో కేకలు వేయినట్లుగా మీరు చేయగలిగింది. నీ ప్రజలు ఎలాంటి పరిస్థితుల మధ్యలో మీ మందిరములో అడుగు పెడుతూ ఉన్నారో మీ వాక్యం వింటూ ఉండగానే వారి జీవితంలో గొప్ప కార్యము జరుగునట్లుగా ప్రభువా, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునట్లుగా, నా నవ్వు కలుగునట్లుగా, సంతోషముతో ఆనందముతో పరవశించున్నట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రభా, నీ నామము నిమిత్తం ప్రజలు ప్రభనైనా హింసలు, నిందలు, అవమానాలు భరించుచు ఉన్నప్పుడు వారు శ్రమలలో కూడా ఆనందించున్నట్లుగా అట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరలోకములో ప్రతిఫలము పొందునట్లుగా ప్రభా, ఈ లోకములో మీ నిమిత్తము శ్రమలని, హింసలని, చెడ్డ మాటలలో పలుకునప్పుడు, అబద్ధ సాక్ష్యము చెప్పబడినప్పుడు సంతోషించు వారిగా చేయమని కోరుతున్నాం. అట్టి అభిషేకమును, అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేసి శ్రమలలో ఆనందించు వారిగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభు తండ్రి, ఈ మందిర ఆవరణములు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విజయ ఆనందముతో కేకలు వేయినట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు అపజయాల మధ్య నడిపించబడుతూ వచ్చారు. ఓటమితో, సిగ్గుతో, అవమానముతో తలదించుకొని బ్రతుకుతూ వచ్చారు. ఇక మీదట గెలుపు ఇంటి తలుపు తట్టునట్లుగా, విజయం వారు వర్ణించున్నట్లుగా ప్రభువా, విజయ కేతనం ఎగరవేయునట్లుగా, విజయ ఆనందముతో కేకలు వేయునట్లుగా, విజయోత్సవములతో నడిపించబడినట్లుగా అడుగు పెడుతున్న ప్రతి స్థలములో ప్రభువా, సిలువ జయోత్సవములతో నడిపించబడినట్లుగా విజయ ఆనందాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంతవరకు నీ మాటలు అందించిన మీ దాసుని కూడా ఇంకను కొలతలేని మీ ఆత్మశక్తితో నింపి వెళుచున్న ప్రతి స్థలములో జయాన్ని కలుగు చేసి జనములకు, జాతులకి ఆశీర్వాదకరముగా మార్చి మలచమని ప్రార్థిస్తున్నాం.
నీ మాటలు విన్న వారి జీవితాల్లో ప్రభా ఇటు ఆనందము చేత నింపమని కోరుతున్నాం. జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతుల మీదుగా ఆశీర్వాదకరముగా, ప్రజలకు దీవెనకరముగా, మీ నామానికి మహిమకరముగా జరిగించి మహిమ పొందమని మీ చేతులకు సమస్తాన్ని సమర్పించుకుంటూ పాదాల మటుకు తగ్గించుకుంటూ యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.